హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికైతే హ్యాపీ పొంగల్. అండ్ అయితే ఇవాళ అయితే హ్యాపీ భోగి అండి. ఇంకా భోగి రోజు అయితే మంచిగా ముగ్గు వేసి ముగ్గులో అయితే భోగి మంటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో చాలా బాగా వేస్తున్నారు కదా. సో ఇదైతే అయిపోయాక మేమైతే మా ఇంట్లో వేసుకున్నాము. వీళ్ళు ఇలాగ డ్యాన్స్ బాగా చేస్తున్నారని వీడియో అయితే తీశాను. చాలా బాగా వేశారు కదా. సో అందరు కలిసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అసలు భోగి అనేది. సో అందరికైతే ఇంకొకసారి భోగి శుభాకాంక్షలు అండి. సో మేమైతే ఎలా చేసుకున్నామో చూసేద్దాం. అంటే మా ఇంట్లో వరకే, ఎవరైనా ఎవరి పండుగ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వరకే చేసుకుంటారు అనుకోండి. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. పెన్షన్ కాడే మీరు అనేది వస్తాయి చూడండి, పండగ పిల్లలకు వస్తాయి. మొన్ననే కొట్టిరు, ఇది కొంచెం పెన్షన్ పెరిగినాయి కాబట్టి కొత్తవి రా. నిలబడి కొట్టాలి అటు కూడా పిలిపిండి. మేమైతే 5కి లేచి భోగి మంటలు అయితే మా ఇంట్లో వేసుకున్నామండి. వేసుకొని ఇంకా ఏమంటారు, అక్కడ గడ్డి ఉంటే గడ్డి అయితే బాగా మండుద్దని అది గిట్ట కొంచెం వేసి కర్రలు వేసి అయితే భోగి మంట వేసుకున్నాము. చూద్దాం. హ్యాపీ భోగి టు ఆల్ మై ఫ్రెండ్స్. హ్యాపీ భోగి అని చెప్పాను. కొన్ని కర్రలు ఇంత నిప్పు అంటుకుంటే ఆగుకున్నాం అంతే. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి మై మై హ్యాపీ భోగి. క్లారిటీ కాదు, కళ్ళు అయితే చెప్పు. అయ్యేది కూడా
పిల్లలు బాగా సో ముగ్గులు అయితే అయిపోయాయి, భోగి మంటలు ముగ్గులు అయిపోయాయి, స్నానాలు అయితే చేసేసాము. సో టుడే అయితే భోగి రోజు అయితే నువ్వుల రొట్టె ఇంకా చిక్కుడుకాయ కూర అయితే చేసుకున్నామండి. అవే చేసుకొని తింటాం మేము భోగి రోజు. ఇంకా సంక్రాంతి రోజు పులుగ వంతాం అనమాట. సో అవి వండుకొని అయితే తినేసాము. ఇవాళ అయితే కారసుట్లు పిండి వంటలు చేసుకుందామని చేసుకుంటున్నాం అనమాట. సో వాటిని ఎలా చేసుకున్నాం అనేది ప్రిపేరింగ్ చూపిస్తున్నాను, చూసేయండి. చాలే వాళ్ళ దాంట్లో అసలు సరిపోతుంది. అవుపిస్తుంది అల్లం చూస్తున్నావా? అల్లం పేస్ట్ నీళ్ళు అవుపిస్తుంది అల్లం ఇప్పుడు వీడియో బాగా వస్తుంది, పొద్దున రాలే. ఇది మూవీలో వీడియో కాదు, వీడియో దాంట్లో ఇటే కాదు, సో వీడియో దాంట్లో గిన్నె సరిపోలే. కొంచెం నిండా పోసుకొస్తాను అంటే అలా ఎక్కుతుంది. సన్నగా కాటుకూసలు రావాలి. ఇప్పుడు నాకు చూపితే ఒక బిడ్డ. ఇప్పుడైతే కాటుకలు చేసుకుంటాం సంక్రాంతికి. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం. ఇవి సన్న కారపూస. దీంట్లో ఓన్లీ కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వాటర్లో కలిపి అవి వేయాలి. ఎందుకంటే ఇంకేది కొంచెం ఎక్కువ సన్న కారపూస కదా దిగదు, అందుకోసమని. పప్పు కేజీ అనుకోండి, కేజీ బియ్యం పోసుకుంటే చాలా బాగా వస్తాయి కర్రు అనుకుంటూ. అది కేజీ శనగపప్పు, కేజీ కంట్రోల్ బియ్యం. ఓకే, దానికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వాటర్లో కలిపి పోసుకోవాలంతే. ఇంతే. ఇప్పుడు మనం కట్సప్ చేసుకున్నాం. చాలా ఉంది, పుష్కరం అంటే కొంచెం కష్టంతో కూడిన పని. మనం అనవసరంగా ఎందులో ఏలు పెట్టామనిపిస్తుంది. సో ఈ మిగతా బాధ్యతని ఇంకొకరికి అప్పగిద్దామా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం ఇందులో చేతిని క్లీన్గా కడిగేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ బాధ్యత ఇంకొకరికి అప్పగిద్దాం. నీవేనా చాలా ఓకే, మొత్తం కలిపాక చూద్దాం. ఓకే, అవును బొండి పోసేది. అప్పుడు లడ్డు చేసేది మీరు ఎవరు పోసినట్టే. చెల్లి ఏమదిరా ఇప్పుడు పెడవా చెప్పా. అది లెక్క కాదు, నా మొక్క పోయినా అది లెక్క. పొడి పైంది దేనికి సీరియస్. మంచం తీసే పెట్టరేమో కాదు, మంచానికి గలీజుగా జిడ్డు పట్టదమ్మా.
ఇప్పుడు సొంత దారిద్రం బాగానే ఉంది బండ మీద పెడతావా కావాలి పడదు చూడు తెల్ల పెట్టిందా చూడు ఇట్లా మొత్తం మొత్తం స్టార్ట్. మహేష్కి అలా ఒకటి ఏ వస్తాయి ఒకటి ఇదంతా ఈ డిస్టిక్ అమ్మకి రకాల పిచ్చికేరా ఏమున్నారా ఇంకొక ముద్దలు 3 ముద్దలు కొద్దిగా పలకటి చేసి ముద్దలు అల్లనే వేసిన అదే కావాలి అదే కావాలి అదే అదే ఫస్ట్ సరే లావు పెట్టు అందుకోసం నీకు 2 చేసిన దాన్ని సీరియల్ కొట్టి పెద్ద చేయొచ్చు నేను చదివి మర్చిపోతున్నా అవుతుందా ఇప్పుడు రికార్డ్ అంత నల్లగా వస్తుంది ఏంలే అదొకటి అదే పొగొస్తుండే ఇదేం రావట్లేదు ఫస్ట్ నొక్కునానా ఈడ నొక్కాలా అది ఎందుకు నొక్కునా అయ్యే నొక్కునానా అదే వస్తుంది చిన్న పోరగడ ఆరకపోయినట్టు ఉంటుంది చిన్న పోరగడ ఆరకపోయినట్టు ఉంటుంది వాగులో వంపలు ఆ చేలలో ఈ మూలలో వాగులో వంపలు ఆ చేలలో పదకుండా నేను భూమి తల్లి సాక్షి చూడే నేను చూసి నేనే కోస్తా కొంచెం రెండు పనులు చేయాలంటే సంకనాక ఒకటి పోవాలి కదా మరంతే ఇరుగులు చూపుతుంది రావకపోతే పెద్ద పండు అయితే దించెట్టేది నా తెలిసి ఇప్పుడు కొంచెం పిండి మిగులుతుంది దాంతో పకోడీ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ తిప్పినా తిప్పినా పిస్తా మొలగడ బిస్కెట్ అయిపోయేదానికి ఎంత కరెక్ట్ చేస్తున్నావు జీలకర్ర పొడుగు వేయలేదే తక్కువ కోసం 35 పడుతుంది
చూసినావా అంటనే ఉంది కదా పక్కన పెడుతున్నట్టు మనం అసలు వేసారు వంక కట్టాలి నేను రేపు పోనీ ఎంత అమ్మటే ఆడింది ఇయ్యాలి. ఉన్ని లేదా మేంగల్ కానీ గిత్తనేనా ఇంత బాగుంది చుక్కలా ఆకాశం లేదో తీయనా పోయి ఇంకా నీకుంది పకోడీ ఎమ్మి ఎమ్మి చాలా బాగుంది పకోడీ కాసలు పిండి పోయినాక పకోడీ తీసుకుందాం సూపర్ ఎనీవే హ్యాపీ భోగి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి సో మేమైతే మార్నింగ్కి 5కి లేచామండి. సో 5కి లేచి ముగ్గులు వేసాము, ఎందుకంటే ముగ్గులు వేసేసరికి టైం పడుతుంది కదా. ఇంకా నేను ఓన్గా వేయాలంటే 3కి లేవాలి అదనమాట. సో ఇప్పుడైతే ముగ్గులు కంప్లీట్ చేసుకొని ఇంకా పండుగలకు వెళ్దామా. ఓకే అవునా పెడదాం. ఏం లేదు అవి చిచి బాయ్.
ఏంటి రోట్లో దంచుతుంది గోరెంటాకు అనుకుంటున్నారా? కాదండి, కరేపాకు. సో గారెలకైతే ప్రిపేర్ చేసింది పచ్చికారం ఇంకా కరేపాకు అవన్నీ వేసి నూరి ఇంకా గారెలకు వేస్తారు. గారెలు వేసుకుంటాం అనమాట. మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే పులగం వండి దేవుడికి పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మేమైతే చికెన్ మటన్ తినేస్తాం అనమాట. ఇక్కడ మా అత్తమ్మలు అయితే అలాగే చేసుకుంటారు, ఆ రోజే తినేస్తారు. ఫస్ట్ అయితే నేను గారెలు వేస్తున్నాను, గారెలు వేసేస్తే ఒక పని అయిపోతుందని మార్నింగ్ ఇవి తినొచ్చు కదా అన్నట్టుగా గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం గారెలు వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. పెసరపప్పు గారెలు అండి ఇవైతే. నైట్ నానబెట్టుకొని మంచిగా మార్నింగ్ లేచి రుబ్బుకొని కావాల్సినవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. గారెలు అయితే నాకు భలే ఇష్టం. గారెలు చికెన్ పర్ఫెక్ట్ జోడి అనమాట, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం వాటిని. ఏంటిది? రోజు మీ ఇంట్లో కాదు పని చేసేది అన్నట్టు. ఉంటే ఇంత సాయం అవ్వమంది. గారెలు అవన్నీ చేసేసి నేను స్నానం చేసేసానండి. మా అత్తమ్మ పొంగల్ చేసింది, సో దేవునికి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా మేమ్మటే మటన్ వంతా ఉన్నాగా అది తీసేద్దాం. అడిగినట్లు ఎందుకు వచ్చింది మరి? ఉన్నట్టునా ఇంట్లోనే అది పోయినా మరి చూస్తుండేగా. ఇప్పుడు వచ్చి అంటుండే ఇంట్లో ఉండదు. ఇంకొక వచ్చి ఉండండి చేసే పొత్త నూనెలు మాకు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావా? సరే టుడే పూరీలు చికెన్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అయిపోయిందండి, ఇంకా కనుమ అనమాట. అందరికీ కనుమ శుభాకాంక్షలు గిట్లా. సో ఇప్పుడైతే మేము నిన్నైతే గారెలు మటన్ చికెన్ తోటి మనం చేసుకున్నాం కదా. టుడే గిట టిఫిన్కి అయితే మేము పూరీలు చేస్తున్నాం, పూరీలు చికెన్ తోటి అనమాట. సో మీరేం చేసుకుంటున్నారైతే సంక్రాంతి ఎలా జరుపుకున్నారో మాతో షేర్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నేనైతే పూరీ పిండి తీసుకుంటున్నాను. సో పూరీలు చేద్దాం. ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి అది ఎందుకు మా ఇంట్లో ఉంటుంది. నువ్వు అడిగిన దయ్యం ఇది ఇట్లా వస్తుంది. ఓరే పిల్లలు అన్ని నేనే చేసి వచ్చిన చేస్తుందా?
పిల్లగాంతో పంపిస్తే ఇవ్వంటే ఇస్తాం లేకుంటే లేదు. ఇది ఎంత పెద్దగా నప్పనలేక పెద్ద చేసింది నేను వంగతో ఇది పచ్చనే అయింది. లడ్డుగా ఉందని నేనే ఇది గిట్ట పచ్చనే ఉంది. ఏ సంగతి అయింది అడుగు పోతే ఏ సంగతి అయింది అటు పోదామా ఇది చూసుకున్నాం కదా అనుకొని ఫోన్ చేసేది అంటున్నా వద్దున వాళ్ళు. అందరైతే పండగ ఎలా జరుపుకున్నారు? మేమైతే ఇలా జరుపుకున్నామండి. సో సంక్రాంతి అనేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరిగింది. సో ఇప్పుడైతే నాటుకోడి చికెన్ పూరీలతోటి మనం తిన్నాం. సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి అండి. మేమైతే ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.